అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇకపోతే నూతన సంవత్సరం వచ్చిందని చెప్పి ఆనందపడాలో లేదా రాష్ట్రంలో యువత భవిష్యత్ అంతా కూడా నాశనం అయిపోతుందని బాధపడాలో తెలియని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వకముందు అయిన తరువాత కూడా యువతకు అనేక హామీలు ఇచ్చాడు. బైబిలు, భగవద్గీత, ఖురాన్గా చెప్పుకునే మేనిఫెస్టోలో సైతం వాటిని పెట్టాడు. ఏమన్నాడు? 2.3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాను, ప్రతి జనవరి 1న క్యాలెండర్ అన్నాడు, మెగా డిఎస్సి అన్నాడు, ఏటా 6,500 పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ భర్తీ అన్నాడు. సో ఇలా 1 కాదు 2 కాదు అనేక హామీలు ఇస్తే 2019లో యువత నమ్మారు. నాడు చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించడానికి రీజన్ ఏమీ లేదు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి అదనంగా ఏదో ఉద్యోగాలు 2.3 లక్షలు అన్నాడు కాబట్టి, ఉద్యోగాల సంఖ్య పెద్దగా కనపడుతుంది కాబట్టి, అప్పటికే ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఉన్నాయి అన్నాడు కాబట్టి, నిజంగానే జగన్ రెడ్డి గెలిస్తే ఉద్యోగాలు వస్తాయేమో, మా భవిష్యత్తు బాగుపడుతుందేమోనని యువత, వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుపడుతున్నది కదా అని తల్లిదండ్రులు నాడు జగన్మోహన్ రెడ్డిని నమ్మారు. కానీ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఈ 4.5 ఏళ్లలో దాదాపు 5 ఏళ్ళుగా చెప్పుకోవచ్చు, 2-3 ఏళ్ళు అయితే అయిపోయినట్టే. 4.5 నెలల్లో జగన్మోహన్ రెడ్డి భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య 0. ఆయన జనవరి 1న వచ్చిన ఉద్యోగాల క్యాలెండర్ల సంఖ్య 0. మరి మోసం చేశాడా లేదా? ఇదే సమయంలో గత ప్రభుత్వంలో ఖచ్చితంగా చేసిందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక ప్రభుత్వంలో మోసం జరిగిందంటే అంతకు ముందు మేలు జరిగిందా లేదనేది మనం ఖచ్చితంగా చెప్పాలి. ఇక్కడ చంద్రబాబు గారి హయాంలో మనం ఒకసారి పరిశీలిస్తే పూర్తిగా ఉద్యోగాల భర్తీ జరిగింది. అటు ప్రైవేటు కంపెనీలు కుప్పతెప్పలుగా వచ్చి పడ్డాయి, అది మనందరికీ తెలిసిన విషయమే. కియా దగ్గర మొదలు పెడితే అనేక పరిశ్రమలు వచ్చాయి. కానీ అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు కూడా భర్తీ జరిగింది. 2 గ్రూప్ 1 నోటిఫికేషన్లో ఉద్యోగాలు భర్తీ చేశారు, 2 గ్రూప్ 2 నోటిఫికేషన్లు తీశారు, 1 గ్రూప్ 3 నోటిఫికేషన్ తీశారు, 1 గ్రూప్ 4 నోటిఫికేషన్ తీశారు. దీంతోపాటు 2 మెగా డిఎస్సీలు తీశారు. సరే, సాధారణ డిఎస్సీలు పోస్టుల సంఖ్య అయితే 10,000 లోపే ఉన్నప్పటికీ 2 డిఎస్సీ పోస్టులు అయితే తీశారు, నోటిఫికేషన్లు తీశారు. అదే సమయంలో ఫారెస్ట్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా 250 పోస్టులు సుమారు నాడు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఎవరైతే ఈ సివిల్ ఇంజనీరింగ్ చదివారో వారి కోసం 250 పోస్టులతో ఒక నోటిఫికేషన్ తీశారు. సో ఇటు ప్రభుత్వ ఉద్యోగాల పరంపర, మరో పక్క ప్రైవేటు ఉద్యోగాల పరంపర వెరసి నాడు యువతకు లభించిన మొత్తం ఉద్యోగాలు 5.85 లక్షల ఉద్యోగాలు. ఇవి మనం చెప్పింది కాదు, అసెంబ్లీ సాక్షిగా వైసీపీ ప్రభుత్వం చెప్పింది. ఆ దివంగత నేత పాపం చనిపోయాడు, ఆయన ఎక్కడున్నాడో కానీ, గౌతమ్ రెడ్డి. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఆ ఇండస్ట్రియల్ మినిస్టర్ గౌతమ్ రెడ్డి ప్రైవేటు ఉద్యోగాల గురించి చెప్పాడు. ఈ 5.8 అనేది ప్రైవేటు ఉద్యోగాలు. 5.8 లక్షల ఉద్యోగాలు గత ప్రభుత్వ హయాంలో వచ్చాయి అంటే ఆల్రెడీ అంతమంది ఉద్యోగాల్లో చేరారు అని చెప్పి ఆయనే చెప్పాడు. దానికి అదనంగా ఇప్పుడు మాట్లాడుకున్న మనం ప్రభుత్వ ఉద్యోగాలు దాదాపు ఒక 60,000 70,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా భర్తీ చేసి ఉన్నట్టున్నాం. సో ఈ విధంగా ఉద్యోగాలు ఇస్తే మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేశాడు? ప్రైవేటు కంపెనీలా వచ్చినాయి, పారిపోయాయి. అమర్ రాజా దగ్గర మొదలు పెడితే, జాకీ పరిశ్రమ దగ్గర మొదలు పెడితే, లూలు కానివ్వండి, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానివ్వండి, ఆదాని కానివ్వండి, ఆ రిలయన్స్ కానివ్వండి, ఎన్ని పరిశ్రమలు వెనకబారిపోయాయి మన రాష్ట్రాన్ని వదిలి. ఏ పరిశ్రమలు వేరే రాష్ట్రంలో ఇప్పుడు పెట్టుకున్నారు. ఇప్పుడు అమర్ రాజా బ్యాటరీస్ ఎక్కడ పెట్టారు, లూలు పరిశ్రమ ఎక్కడ పెట్టారు. సో ఇలాంటివన్నీ కూడా మన రాష్ట్రాన్ని వదిలి పారిపోయాయి. అటు ప్రైవేటు కంపెనీలు రాకపోగా ఉన్న కంపెనీలు పారిపోయాయి. నాడు అనేక ఆ కంపెనీలు టీడీపీ హయాంలో వచ్చాయి. హీరో, సుజుకి, కియాతో పాటు అనేక ఫాక్స్కాన్ లాంటి సెల్ కంపెనీలతో పాటు అనేక కంపెనీలు నాడు ఆంధ్రాకు రావడం జరిగింది. కొన్ని ఏమో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిపోయాయి, కొన్ని ఏమో నిర్మాణ దశలో ఉండగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తరిమేశాడు. సో నాడు ఆ విధంగా యువతకు మేలు జరిగితే నేడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ విధంగా నష్టం చేశాడు. సో దీనికంటే ముందు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా మాట్లాడిన మాటను మనం ఒకసారి విందాం. ఈ మాటలు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 2019లో చెప్పిన ఎన్నికల సభలో చూడండి. మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన పిల్లలకు ఏ రకంగా ఉద్యోగాలు నేను ఇప్పిస్తానో ఇవాళ నేను మీ అందరికీ చెప్తాను. దేవుడు దయతో మీ అందరి ఆశీస్సులతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా నేను చేయబోయేది గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్న మొత్తం 2,30,000 ఉద్యోగాలు రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను మాట చెప్తా ఉన్నాను.
2.3 లక్షల ఉద్యోగాలు అప్పటికే ఖాళీ ఉన్నాయంట. ఎప్పుడు ఇది? టీడీపీ హయాము. ఆయన ఎన్నికల చివరి దశలో చెప్పాడు ఆయన. అప్పటికే 2.3 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయంట. దాని జాతకం 1 లక్ష ఉద్యోగాలు 1,500 ఉద్యోగాలు పెరిగి ఉండాలి. అంటే 3.5 నుంచి 4 లక్షల ఉద్యోగాలు నువ్వు భర్తీ చేసి ఉండాలి. మరి ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశావు? 0. అంటే మరి యువత ఎందుకు నమ్మారు అంటే ఆయన కాన్ఫిడెంట్గా చెప్పాడు, నేను వచ్చిన తర్వాత చేసే మొదటి పని ఏంటో తెలుసా? మీ అందరు చల్లని దీవులు, దేవుడి దయ చల్లని దీవులు. అటు దేవుడు లేడు, ఇటు చల్లని దీవులు లేవు, రెండూ లేకుండా పోయాయి. మోసం అనే పదం అనేది చాలా చిన్న పదం. జగన్మోహన్ రెడ్డి ముందు మోసం, ద్రోహం, వెన్నుపోటు, నయవంచన ఇవన్నీ చాలా చిన్న పదాలు. ఎందుకనంటే 2.3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నా నువ్వు కనీసం ఆ 30,000 పైన ఉన్న 30,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలే. 5 జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వాల్సిన నువ్వు జనవరి 1న ఒకటి కూడా ఇవ్వాల. మరి ఇంతకంటే మోసం, ఇంతకంటే ద్రోహం ఎక్కడైనా ఉంటుందా? ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఒకసారి మాటిస్తే దాన్ని నెరవేర్చే పరిస్థితి ఉండాలా. నెరవేర్పోతే ప్రజలు గల్లా పట్టి నిలదీసే పరిస్థితి రావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. మరి ఇప్పుడు నిలదీయాలా వద్దా జగన్మోహన్ రెడ్డిని? నేనేదో వీడియోలు చేస్తున్నానని కాదు, జగన్మోహన్ రెడ్డి నిలదీయాలా వద్దా? ఆయన చెప్పిన మాటే. పోనీ అందులో ఎవడైనా మోసం అంటే పోనీ సగం తీసి మోసం చేస్తాడు అనుకుంటారు తప్ప అసలు పూర్తిగా ఎసరేస్తారని చెప్పి ఎవరు అనుకోరు కదా. ఇంకా ఏం చెప్పాడు అన్నాడు జగన్మోహన్ రెడ్డి. మొత్తం 2,30,000 ఉద్యోగాలు రిలీజ్ చేయడమే కాదు, గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగం రిలీజ్ చేయడమే కాదు, అంతేకాకుండా ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తాను. అది ఆయన ఏమన్నాడు, భర్తీ చేయడం ఒకటే కాదు, ప్రతి జనవరి 1న ఉద్యోగ క్యాలెండర్ ఇస్తా, నాది బాధ్యత. బైబిల్, భగవద్గీత, ఖురాన్ అన్న మేనిఫెస్టోలో కూడా ఇదే అంశాలు పెట్టాడు. 2.3 లక్షల ఉద్యోగాల భర్తీ, ప్రతి జనవరి 1న ఉద్యోగ క్యాలెండరు. ఇదే అంశాలు బైబిల్, ఖురాన్, మేనిఫెస్టో అన్నటువంటి దానిలో కూడా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. మరి మాట తప్పాడా, మడమ తిప్పాడా లేదా అనేది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి మేము చెప్తే విమర్శలు చేసామనుకుంటారు, పేటీఎం బ్యాచ్ ఏమనుకుంటారంటే జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయడం వీళ్ళ పనేమో అనుకుంటారు. మేము విమర్శలు చేయట్లేదు నాయన. గతంలో జగన్మోహన్ రెడ్డి అన్న మాటలు ఎందుకు నెరవేర్చలేదని అడుగుతున్నాం. ఎందుకు అడుగుతున్నామంటే నిన్న జనవరి 1న జగన్మోహన్ రెడ్డి ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయాలి. 5వ క్యాలెండర్ అయి ఉండాలి అది. కానీ విడుదల చేశాడా? చేయలేదు కదా. 2.3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి ఉండాలి, చేశాడా? చేయలేదు కదా. కాబట్టి చెయ్యలేదు కాబట్టి యువత తరపున ఈరోజు నిలదీసి మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మళ్ళీ ఎవడైనా మాట తప్పలేదు, మడమ తెప్పలేదు అంటే ముక్కు పగిలేలా కొట్టండి. జగన్మోహన్ రెడ్డి మాట తప్పలేదు, మడమ తెప్పలేదు అని ఎవడైనా అంటే ఆడు ముక్కు పగలు కొట్టండి. కొట్టి అప్పుడు ఈ వీడియో చూపించండి. ముందు కొట్టండి, ముందు ముక్కు పగలు కొట్టండి, ఆ తర్వాత ఈ వీడియో చూపించండి. అప్పుడు చెప్తాడు ఆడే మాట తప్పాడో లేదనేది ఆడి నోటితోనే చెప్తాడు. వీడియో చూసిన తర్వాత ఆడి నోటితోనే చెప్తాడు. సో ఇది దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. జనవరి 1 జాబ్ క్యాలెండర్ ఏది? జగన్ ఏటా తొలి రోజే ఇస్తామన్న ప్రకటన గాలికి. దీనికంటే ముందు ఇందాక ఆల్రెడీ మనం చూసిందే విపక్ష నేతగా మీ అందరి చల్లని దీవులతో మన ప్రభుత్వం రాగానే నేను చేసే మొదటి పని మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వటమే. ప్రస్తుతం ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 2.3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. అంతేకాదు జనవరి 1న ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. ఇది ప్రతిపక్ష నేతగా. సరే ముఖ్యమంత్రిగా కూడా ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు చూడండి ఒకసారి. ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. ఇకపై ఉద్యోగాల పరీక్ష మాసంగా జనవరి మారిపోతుంది. ఏటా తొలి రోజు 31 నుంచి 31 వరకు పలు ఉద్యోగాల భర్తీకి పరీక్షలు జరుగుతాయి. ఈ ఏడాది జనవరి పోతే మళ్ళీ వచ్చే ఏడాది జనవరిలో ఇదే విధంగా ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. ఎక్కడా ప్రభుత్వంలో ఖాళీ లేకుండా చేస్తాం. ఇది ముఖ్యమంత్రి అయిన తర్వాత సీఎం హోదాలో కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట. మరి ఏం చేశాడు చివరికి? అటు ప్రతిపక్ష నేతగాను ఇటు సీఎం గాను రెండు హోదాల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటను తొంగలో దొక్కి ఒక్క ఏడాది కూడా తన హామీని నిలబెట్టుకోలేదు. జనవరి 1న జాబ్ క్యాలెండర్ అని ఒక్క ఏడాది కూడా ఇవ్వలేదు. అలాగే 2.3 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయలేదు. జగన్ చెప్పినట్టుగా ఒక జనవరి పోతే మళ్ళీ జనవరి వస్తుంది తప్ప ఆయన చెప్పిన జాబ్ క్యాలెండర్ మాత్రం రాలా. ఆయన చెప్పిన జాబ్ క్యాలెండర్ రాలా. జనవరి 1 వస్తుంది పోతుంది కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం రాలా. మరి ఇది మోసమా కాదా? ఇది ద్రోహమా కాదా? ఎందుకు ఓటేయాలి యువత నీకు? ఎందుకు ఓటేయాలి యువత తల్లిదండ్రులు నీకు? వాళ్ళ జీవితాలను బుగ్గుపాలు చేసినందుక. ఈరోజు పక్కనున్న రాష్ట్రాలకు పొట్ట చేత పట్టుకుని వలసపోతున్నారు యువత అంటే ప్రధాన కారణం అటు ప్రైవేటు కంపెనీలు రాలేదు, ఇటు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలేదు. జగన్మోహన్ రెడ్డిని నమ్మి మొదట్లో ఏడాది పాటు కోచింగ్లకు వెళ్ళారు. యువత మొత్తం కూడా కోచింగ్లకు వెళ్ళారు. వాళ్ళంతా చేసిన అప్పులు తీర్చడానికి తర్వాత కూలి పనులకు వెళ్ళారు. ఏడాదిన్నర చూశారు. ఇంకా నోటిఫికేషన్లు రాకపోవడంతో ఇది ఇప్పుడు తెలియలేదు కాదు. ఎంతకాలం వాళ్ళు మాత్రం అప్పులు తీసుకొచ్చి చదువుతారు అని చెప్పి చివరికి ఇళ్ళకి వెళ్ళిపోయి ఆ బాకీలు తీర్చడం కోసం కూలి పనికి నాలి పనికి వెళ్ళాల్సిన పరిస్థితి చదువుకున్న యువతకు పట్టింది. ఈ దౌర్భాగ్య పరిస్థితికి జగన్మోహన్ రెడ్డే కారణం. అరే 5 జాబ్ క్యాలెండర్లు అన్నావు సరే, 5 కాకపోతే 3, 2 దియ్యి, కనీసం 1 దియ్యి, పోనీ 1 దియ్యి.
మోసమైనా కానీ ఒకటి తీసావా 2.3 లక్షల ఉద్యోగాలు అన్నావు, 4 లక్షల ఉద్యోగాలు లేవు, ఓకే. ఆ 30,000 ఉద్యోగాలన్నా భర్తీ చేయి. డిఎస్సీల్లో 50,000 ఉద్యోగాలు దాదాపు ఖాళీలు ఉన్నాయని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ సాక్షిగా చెప్పింది. అందులో 25,000 ఉద్యోగాలు తీయి. పోలీస్ కానిస్టేబుల్ షార్టేజ్ ఉందని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ చెబుతుంది, అందులో 15,000 ఉద్యోగాలు తీయి. పోనీ ఎన్నో కానీ తీసి నేను తీసాననిపించుకో. ఒక్క ఉద్యోగం కాకపోతే ఒక్క ఉద్యోగం కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేదు. ఏదన్నా అంటే వాలంటీర్లు అంటాడు, సచివాలయ ఉద్యోగాలు అంటాడు. అవి ప్రభుత్వంలో ఖాళీలో ఉన్న ఉద్యోగాలు కాదు నాయన, నువ్వు సృష్టించిన ఉద్యోగాలు. నువ్వు నాడు చెప్పింది అది కాదు, నువ్వు అది కాదు. ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నా అన్నాడు. అప్పటికేమైనా సచివాలయ వ్యవస్థ ఉందా ఖాళీగా ఉంటే నువ్వు భర్తీ చేయడానికి? లేదు కదా. అప్పుడు ఏమైనా వాలంటీర్ వ్యవస్థ ఉందా నువ్వు భర్తీ చేయడానికి? లేదు కదా. అంటే నువ్వు చెప్పినవి దీనికి సంబంధమే లేదు. నువ్వు చెప్పిన ఉద్యోగాలు వేరు. మెగా డిఎస్సి, పోలీస్ కానిస్టేబుల్, గ్రూప్స్ ఇవి నువ్వు చెప్పింది. వాటిలో ఏటీ కూడా భర్తీ చేయలేదు, మోసం చేశాడు. ఇక ఒక్క ఏడాది కూడా రాని క్యాలెండర్ 2.3 లక్షల ఉద్యోగాల భర్తీ ఎప్పుడు? 5 ఏళ్లలో ఇచ్చింది 5,000 ఉద్యోగాలే. ఎన్నికల సమయంలో నోటిఫికేషన్లు ఉద్యోగాలు వచ్చేది మాత్రం వచ్చే ప్రభుత్వంలోనే. అడ్రస్ లేకుండా పోయిన డిఎస్సి నిరుద్యోగులు నిండా ముంచిన జగన్. ఇప్పుడు ఎన్నికలకు ముందు గతంలో జగన్మోహన్ రెడ్డి టెంకాయ కథ చెప్పాడు, గుర్తు చేయాలి మీకు. కడప స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన చేసే నేపథ్యంలో అప్పుడు చెప్పాడు, చంద్రబాబు నాయుడు ఎన్నికలకు 6 నెలల ముందు టెంకాయ కొట్టాడు కడప స్టీల్ పరిశ్రమకి, అది మోసం, అలా చేయకూడదు. గెలిచిన మొదటి 6 నెలల్లోనే చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. నేను గెలిచిన మొదటి 6 నెలల్లోనే కడప స్టీల్ ప్లాంట్కి టెంకాయ కొట్టాను, 3 ఏళ్లలో పూర్తి చేస్తాను అన్నాడు. ఆ 3 ఏళ్ళు సంకనాగిపోయింది, టెంకాయ సంకనాగిపోయింది, కానీ కథ మాత్రం మిగిలిపోయింది. మరి అదే కథను ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఇంప్లిమెంట్ చేద్దాం. నువ్వు 5 ఏళ్ల పాటు మొద్దు నిద్రపోయి ఒక్క ఉద్యోగం భర్తీ చేయకుండా ఎన్నికలకు 3 నెలల ముందు నోటిఫికేషన్లు అంటే అది మోసమా కాదా? నువ్వు చెప్పిన టెంకాయ కదే కదా నీకు చెప్పేది. నువ్వు చెప్పిన టెంకాయ కదా నీకు చెప్తున్నా. నువ్వు అప్పుడు స్టీల్ ప్లాంట్కి అన్నావు, అదే టెంకాయ కాదు ఇప్పుడు నీకు వర్తిస్తుంది కదా. ఎన్నికలకు 3 నెలల ముందు నోటిఫికేషన్లు హడావిడంటే నువ్వు కనీసం ఎగ్జామ్ కూడా నువ్వు పెట్టలేవు. ఎగ్జామ్ వచ్చే ప్రభుత్వంలోనే పెట్టాలి, ఉద్యోగాలు వచ్చే ప్రభుత్వంలోనే ఇవ్వాలి. మరి నీ క్రెడిట్ ఏముంది అందులో? పైగా ఎన్ని ఉద్యోగాలు నువ్వు తిప్పి కొడితే ఎన్ని ఇస్తావు? 4,000 ఇచ్చావో 5,000 ఇచ్చావు. ఆ ఉద్యోగాలే కదా, 2.3 లక్షలు అయితే కాదు కదా. సో ఈ విధంగా మోసం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఇచ్చాడు 5 ఏళ్లలో ఇచ్చింది 5,000 ఉద్యోగాలు అనేది కూడా ఈ హెల్త్ డిపార్ట్మెంటు వాటిలోనూ కొంచెం నర్సింగ్లకు సంబంధించి భర్తీ చేశారు అంతే తప్ప దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఈ గ్రూప్స్ కానివ్వండి, లేకపోతే డిఎస్సీలు కానివ్వండి, పోలీస్ కానిస్టేబుల్ కానివ్వండి కానే కాదు. మాట తప్పను మడమ తిప్పను అంటూ అధికారం చేజిక్కించుకున్న సీఎం జగన్ ముఖ్యమంత్రిపై పీఠంపై కూర్చున్నాక మాట తప్పేశాడు, మడమ తిప్పేశాడు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఎన్నికల ముందు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ హామీని ఒక్క ఏడాది కూడా పట్టించుకోకుండా వారికి తీవ్ర ద్రోహం చేశాడు. అందుకనే నేను చెప్పేది ఏంటంటే యువత మేల్కోండి. మీ భవిష్యత్తును నాశనం చేసిన ఈ ప్రభుత్వానికి మరొకసారి ఛాన్స్ ఇవ్వాలా వద్దా అనేది మీ ఇష్టం. నేను ఇవ్వండి అని చెప్పను, వద్దని నేను చెప్పను. ఏంటనేది మీరు నిర్ణయించుకోండి. ముఖ్యంగా దాదాపుగా 10 లక్షల మందికి పైగా నిరుద్యోగ యువత, అప్పుడే 10 అన్నారంటే ఇప్పుడు 15 లక్షల మంది అయి ఉంటారు, ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. వారి కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. వారంతా కూడా ఇప్పుడు ఆలోచించాలా. జగన్మోహన్ రెడ్డి గతంలో మాట తప్పను మడమ చెప్పను అన్నాడు, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే గల్లాబెట్టి నిలదీయమన్నాడు. ఇప్పుడు వైసీపీ నేతలు ఓట్లు అడగడానికి మీ ఇళ్ళకు వస్తారు, ఎన్నికల దగ్గర పడినాయి కదా. వచ్చినప్పుడు గల్లాబట్టి బాబు ఏది మీరు చెప్పిన 2.3 లక్షల ఉద్యోగాలు ఎక్కడా, మెగా డిఎస్సి ఎక్కడా, పోలీస్ కానిస్టేబుల్ ఎక్కడా, నిలదీయండి. అరే ప్రభుత్వ టీచర్ పోస్టులను అప్పు కోసం తాకట్టు పెట్టాడు. ప్రపంచ బ్యాంక్ దగ్గర అప్పు తెచ్చుకోవడం కోసం టీచర్ పోస్టులని భర్తీ చేయనని చెప్పి వాళ్ళ దగ్గర సంతకం పెట్టాడు. అలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు జగన్ రెడ్డి పాలనలో వచ్చింది. యువత ఎప్పటికైనా మేల్కోవాలి. జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలా వద్దనేది మీ ఇష్టం. మాకేం నష్టం జరగలేదు, మాకు మేలు జరిగింది, జగన్మోహన్ రెడ్డి ఉంటేనే మా జీవితాలు బాగుపడతాయని మీరు అనుకుంటే వేసుకోండి. లేదు జగన్మోహన్ రెడ్డి మరోసారి గెలిస్తే సంకనాగిపోతాం, కనీసం ఇప్పుడు పక్క రాష్ట్రానికన్నా వెళ్ళి బ్రతుకుతున్నాం, ఈసారి గెలిస్తే అది కూడా ఉండదని చెప్పి ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డిని తిరస్కరించండి. సరే అంతిమ నిర్ణయం మీదేననుకోండి. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడా లేదా అనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. యువత మోసపోయారా లేదా అనేది ఒక్కసారి ఆలోచించండి. మరి ఇలాంటి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఓటు వేయాలా వద్దా అనేది కూడా మీరే నిర్ణయించుకోండి.